అంబేద్కర్ కోనసీమ జిల్లాను వర్షాలు వేటాడుతున్నాయి. గడిచిన 48 గంటలుగా జిల్లాల్లో ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మత్స్యకారులను వేటకు వెళ్లరాదంటూ నిషేధాజ్ఞలు విధించారు. వర్షాలకు జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. జిల్లాలో ఎక్కడ చూసినా రోడ్లు జలమయమయ్యాయి. బస్ స్టేషన్లో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికుల రాకపోకలు కూడా తగ్గుముఖం పట్టాయి. రోజువారీ పనులు చేసుకునే వారికి పనులేక ఇక్కట్లు పడుతున్నారు. రావులపాలెం, ముమ్మడివరం మండలాలతో పాటు ఇతర మండలాల్లో కూడా వర్షాలు జోరుగానే ఉన్నాయి. గోదావరి, గౌతమి నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఇక గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం ప్రత్తిపాడు గొట్టిపాడు రోడ్డులో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రకాశం బ్యారేజ్లోని మొత్తం 70 గేట్లు ఎత్తి 3,32,374 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. కృష్ణానది పరివాహక ప్రాంతాలను కలెక్టర్ అప్రమత్తం చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం, ఎర్రకొండపాలెంలో రాత్రి నుంచి వర్షం కురుస్తోంది. భారీ వర్షం విజయవాడ నగరాన్ని అతలాకుతలం చేసింది. ఎడతెరిపి లేని వర్షంతో పలు జిల్లా రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. విద్యాధిపురం, ఆర్ఎన్ నగర్లో రహదారులు జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల రహదారులపై మోకాల లోతు నీరు చేరింది. విజయవాడ బస్టాండ్ పరిసర ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే రామప్పపాడు రింగ్ రోడ్ వద్ద భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. నిడమనూరు వరకు వాహనాలు నిలిచిపోయాయి. బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ కింద భారీగా వర్షపు నీరు చేరింది. దీంతో జాతీయ రహదారిపై వాహన రాకపోకలకు ఇబ్బంది తలెత్తింది. నగరంలో వర్షాల పరిస్థితిపై కలెక్టర్ సృజన కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించారు.